రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి 8 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు, మండలాధ్యక్షులు, తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడమే దీని మెయిన్ ఉద్దేశం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు జరిగింది. ఇది చివరిగా వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో జరిగింది. 2024లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం. రాయలసీమ ప్రాంతంలోని 8 లోక్సభ స్థానాల్లో 52 అసెంబ్లీ స్థానాల్లో వీలైతే అన్ని లేదా మెజారిటీ అసెంబ్లీ స్థానాలు, మెజారిటీ లోక్సభ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈ 60 రోజుల పాటు ప్రతి కార్యకర్త, ప్రతి మండల ప్రెసిడెంట్, ప్రతి కాంగ్రెస్ శ్రేణి అంకితభావంతో కృషి చేసే విధంగా వాళ్ళ సమాయత్తం చేసడానికి కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి వారు ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్లో అపారమైనటువంటి అనుభవం ఉండి 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉండి తెలంగాణలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలక్షన్ల ముందు వేసి ఈడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తూ రాష్ట్రమంతా కలిగి తిరిగి ఈరోజు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఆ పై హోదాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినారు. ఇప్పుడే వారు ఖర్గే గారితో, మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు వారితో మాట్లాడి ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచినే ప్రారంభం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి ఒప్పించి ఆ ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచినే పూరించేటువంటి ప్రత్యేకమైన చొరవ తీసుకున్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికి మేమందరం కూడా పాత అనంతపురం జిల్లా అంటే అనంతపురం, సత్యసాయి జిల్లా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులు కూడా, ముఖ్యమైనటువంటి శ్రేణులు కూడా ఇందులో పాల్గొని ఇది పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసి ఇటువంటి పెద్ద సభలు, ఒక 4-5 పెద్ద సభలు పెట్టాలనేటువంటి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అనంతపురంలో ఈరోజు వచ్చి అనంతపురంలో మా అందరితో మాట్లాడి అనంతపురంలోనే 26వ తేదీన మల్లికార్జున ఖర్గే గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు, మిగిలినటువంటి రాష్ట్ర నాయకులు, మరి ఠాగూర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకు ఒక బలాన్ని ఇచ్చేటువంటి, కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వడం అంటే రాష్ట్రానికి బలం ఇవ్వడమే. కారణం కక్షగట్టి 10 సంవత్సరాలుగా కక్షగట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం, ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా అన్ని విధాలు కూడా సర్వనాశనం చేసింది. దురదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పూర్తి కుమ్మక్కైపోయి మన రాష్ట్రానికి ఎనలేని అన్యాయం జరుగుతోంది. అందుకోసం ఎటు తిరిగి ఆ బాధ్యత మాదే. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఉంది. దానికి శంఖారావం పూరించడానికి రాబోతా ఉన్నారు. మీ ద్వారా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఇక్కడ మేమందరం కూడా, నేను కానీ శైలజ కానీ ప్రత్యేకమైనటువంటి పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అంతేకాకుండా మిగిలినటువంటి వాళ్ళందరి తోడ్పాటుతో ఇక్కడ భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయడానికి కృషి చేస్తాం. అందరూ సహకరించాలని కోరుతాం. 5-6 సభలు ఉంటాయి. ఏసీ మన ఠాగూర్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. మన పళ్ళం రాజు గారు, మన తులసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిపి మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కూడా తయారవుతోంది. అందులో ఏ అంశాన్ని, ఒకటి ప్రత్యేక హోదా ఉంది, ఒకటి రాజధాని ఉంది, ఒకటి ఉక్కు కర్మాగారం ఉంది, ఒకటి పోలవరం ఉంది. ఇవి కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏది ప్రధానమైనటువంటి, ఏ విధంగా ఆదుకోగలుగుతాము అనేటువంటివన్నీ కూడా చాలా లోతుగా చేస్తున్నారు. వీటిలో ఏది ప్రారంభం చేయాలి ఇక్కడ అనేటువంటిది
బహుశా 1-2 రోజుల్లో అంశం కూడా వాళ్ళే ఏఐసిసి అధ్యక్షులు మాకు దశ నిర్దేశిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీని పూర్తిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళతో మేము ఓపెన్ డోర్స్తో ఉన్నాం, ఓపెన్ మైండ్తో ఉంటాం. అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇదేదో ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఒక జిల్లాలోనో చేసేది కాదు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసిలో తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ ఇండియా కూటమితో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కూడా వెళ్ళాలని 20వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. 20వ తేదీన ఒక సభ కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మన రుద్రరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నారు, ఇంతకుముందు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ సభలో కూడా పాల్గొంటారు. మరి ఆ తర్వాత పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తుంది. దానికి సమాధానం చెప్పాలనా? ఖూనీ కోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలనా? ఖూనీ కోర్లకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఖూనీ చేసినటువంటి పగటి పూట పొడిచి చంపినటువంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలనా? దే డోంట్ డిజర్వ్. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ మైండ్తో ఉంది. ఒక్కటి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని మేము భావిస్తాం, ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని విధాలు కూడా విత్ ఓపెన్ మైండ్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. మీ పార్టీ అకౌంట్ ఫ్రీజ్ చేశారు ఐటీ శాఖ రోజు. మీ పార్టీ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసింది ఐటీ శాఖ రోజు. మీ పార్టీ అకౌంట్ అంటే భారతీయ జనతా పార్టీకు ఎంత గుబులు, ఎంత భయం అనేటువంటి, కేవలం ఈరోజు వాళ్ళు ప్రకటిస్తుంది మాకు 370 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి అనేటువంటివన్నీ కూడా మేకపోతు గాంభీర్యమే. 2003లో కూడా ఇండియా ఈ షైనింగ్ అన్నారు, ఇక కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఆ రోజు ఇంకా మళ్ళీ భారతీయ జనతా పార్టీనే అన్నారు. దానికంటే దుస్థితి 2004లో ఏ విధంగా అయితే పరాభవం జరిగిందో బీజేపీకు, అంతకంటే తీవ్రమైనటువంటి పరాభవం జరుగుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. ఈరోజు 100% కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటిది ప్రజల డబ్బు, ఆన్లైన్లో వెళ్ళినటువంటి డబ్బు. అంటే వాళ్ళకి ఎంత భయం ఉండి ఎక్కడో వచ్చేట వాళ్ళకి భయం వేస్తూ ఉంది మేము పోతామని. ఇది గంభీరంతో చేస్తున్నటువంటి, తప్పకుండా మేము కోరుతా ఉన్నాం ప్రజల్ని, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. చాలు, ఇంకా మాణిక్యం ఠాకూర్ గారు మాట్లాడారు. అది పార్టీ నిర్ణయిస్తుంది. స్నేహితులారా నమస్కారం. నాకు తెలిసి అత్యంత గాఢతగా పనిచేసే, అట్లాగే నిర్మాణ రంగంలో, పార్టీ నిర్మాణంలో అత్యంత చాకచక్యం కలిగిన మాణిక్యం ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడానికి వచ్చారు. వారి నాయకత్వంలో, వారి నిర్దేశంలోనూ, అట్లాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని ఆదేశాలను పాటిస్తాం. ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాం, రాయలసీమ ప్రాంత హక్కులు, రాయలసీమ ప్రాంత నీటి సమస్యలు, రాయలసీమ ప్రాంత రైతాంగం యొక్క కష్టాలు, ఇవన్నీ కూడా ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది అనే చరిత్రలో చెప్పిన విషయాన్ని చూసి ఇప్పటికీ చెప్పాం. ఒక్క చుక్క నీళ్ళు వచ్చినా కానీ అది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వచ్చేసరికి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ మీ అందరి సహకారాన్ని కోరుతూ ఉన్నాం. అటు ఇటు అనే బేస్జాలు కాకుండా, లేక ఎమోషన్స్ కాకుండా, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాయలసీమ ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా ప్రగతి కోసం బలపరచమని, 26వ తారీఖున జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయమని కోరుకుంటా ఉన్నాం. Many of the things has been covered by Raghuvar Reddy ji and Sakesh Aljana ji. One thing is that Congress party is ready for the 2024 elections and we are well prepared, and Congress party's mission 90 is on, and we are going to form a government in Andhra Pradesh. For that we are working, and our Congress cadres and Mandal presidents, 4 camps has been organized. It is the last camp today. We had started with Visakhapatnam, then Jayawada,
Rajamundry, then Vijayawada, then Anantapur we had it. These 4 camps shows that Congress mandal presidents are very much eager to work and finish the last 60 days work. Congress party is ready for the elections. With that thing, we are going to have the first meeting, big public meeting, rally of Congress President Mallikarjun Kharge ji in Anantapur, and followed by that will be the Telangana Chief Minister Revanth Reddy ji's meeting in Visakhapatnam. Then there will be another meeting in by Siddaramaiah ji, the Karnataka Chief Minister. Then Srimati Priyanka Gandhi ji will be invited to attend a meeting. Then after the Bharat Jodo Nyaya Yatra, Rahul ji himself will come. This will all happen before the 20th of March deadline. We are moving on that work. Congress party is very much serious about the elections in Andhra Pradesh. We are very clear that all the parties, Babu had an opportunity for special status, he compromised with it. Jagan had an opportunity for special status for Andhra Pradesh or special package for Rayalaseema. He compromised that opportunity. Therefore, there should be an opportunity given to Congress party. Congress party, whatever it says, it will do that thing. Therefore, we are very clear that our first signature will be of the special status of Andhra Pradesh only. As Rahul Gandhi ji has told in the previous Kurnool meeting, we are committed for the special status. Special status for Andhra Pradesh is a must for Congress, and it is a non-negotiable for Congress. Congress party is going towards that goal, and Congress party is the only party which has not compromised with Amit Shah and Modi. Jagan has compromised Andhra Pradesh interests 16 times in Andhra Pradesh, in the parliament. These 5 years, 16 times he has compromised. 16 times he has bailed out the Modi Amit Shah government in Rajya Sabha. Without his support, 16 times they would not have passed the bill itself. Therefore, Jagan has betrayed Andhra Pradesh. Therefore, we are very clear that we will go to people that our agenda is very clear. We have a leadership and our cadres are charged up, and we are going to win these elections. With that agenda, we are going to the elections.